పోటాపోటీ టఫ్ ఫైట్. ఈసారి ఫలితాలు చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కానీ మేమే గెలుస్తామని చెప్పడంలో వారి ధీమా ఏమిటి? వైసీపీకి ఐపాక్ ధీమా ఇచ్చిందా? గెలుస్తున్నారని చెప్పిందా? ఏ లెక్కన చెప్పింది అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చగా మారింది. సీఎం జగన్ ఎన్నికలు జరిగిన మూడో రోజు ఐపాక్ కార్యాలయానికి వెళ్లి టీం సభ్యులను అభినందించి గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పి సంచలనం సృష్టించారు. అదే బాటలో వైసీపీ ముఖ్య నేతలంతా నడవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు వైవీఎస్ సుబ్బారెడ్డి కూడా వైజాగ్లో మాట్లాడుతూ వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, జూన్ 9న ఉదయం 9:30 విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పడం విశేషం. వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది. ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. అసలు వైసీపీలో ఉన్న ధీమా ఏమిటి? ఎందుకు ఈ విధంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు? గెలుపు అవకాశాలు 100% ఉన్నాయని ఎవరు చెప్పారు? ఐపాక్ వారు చెబుతున్న వాదనలో నిజమెంత? గత ఎన్నికల్లో 2% ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచిందని, అదే 2% ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతతో కొన్ని వర్గాల నుంచి తగ్గిన మహిళలు ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని, ఆ 2% ఓట్లు మహిళల నుంచే వస్తాయని ఐపాక్ చెబుతున్న లాజిక్ సరైందేనా? Last time out of 175, 150, one itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. ఆ 2% ఓట్లు మహిళల నుంచే వస్తాయని ఐపాక్ చెబుతున్న లాజిక్ సరైందేనా? దీనిని వైసీపీ నమ్మిందా? అందుకే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తోందా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట జరుగుతోంది.